ఈరోజు అమ్మ వాకిట్లో ముగ్గు అయితే వేస్తుంది. అమ్మ ఇడుపులకు ఎవరు వేసారు ముగ్గు? ఇడుపులకు కూడా నువ్వే వేసాం. ఉండనమ్మా, బాగానే ఉంది. మొహం కడుకోపోమా. ఏమైంది? వాటర్ పట్టలేరా ఇంట్లోకి? అరే అట్లానా, సర్లే ఏం కాదు, ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఈరోజు అయితే సోమవారం, అందరికీ హ్యాపీ సోమవారం. ఇంకా సోమవారం అని చెప్పి ఇంకా స్వప్న అయితే వాకిట్లో చాంపి చల్లింది. ముగ్గులు మాత్రం అమ్మేసింది ఈరోజు. ఎందుకు అమ్మతో వేయించినాం ఈరోజు ముగ్గులు? అంతేకాకుండా ఇంకా ఈరోజు అయితే మాది మ్యారేజ్ డే అయినాయి. మన మ్యారేజ్ డేనా ఈరోజు? నాకు మతి లేదు. 22నా ఈరోజు? సరే సరే, అంటే ఇంకా సోమవారం ప్లస్ మన మ్యారేజ్ డే. అంటే సోమవారం కాబట్టి చాంపి చల్లాం కామన్గా. ఈరోజు మ్యారేజ్ డే కూడా ఉంది. ఓకే, బాగానే ఉందిలే. ఇక్కడ విజయవాడ మమ్మీ అయితే గిన్నెలు తోముతుంది. ఏం చేస్తున్నావు? పాలు పెడుతున్నా, ఇతల చాయ్ పెడుతున్నా. చాయ్ పాలు రెండు. ఏదో పోయి బాగా వస్తలేదని చెప్తే మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తలేదు అట్టు కదా. మంచిగా వస్తుందంట, కాకపోతే కొంచెం పొగ వారుతుంది. గిన్నెలకి పొగ వారుతుంది అన్నట్టు, మసి వారుతుంది. అట్లా మంచిగానే మొన్ననే రిపేర్ చేయించినాం కదా, మళ్ళీ ఏమైంది? ఇతర మంట మంచిగా వస్తుంది, ఇది కొంచెం కొంచెం రెడ్గా వస్తుంది. మంట కూడా బాగా వస్తుంది, లైట్గా రెడ్గా అనిపిస్తుంది కదా. ఇది బాగుంది అన్నట్టు. అదేదో డ్యామేజ్ ఉంది పొయ్యి మొత్తమే. ఈసారి రిపేర్ చేయించొద్దు, స్టవే మార్చాలి కదా. స్టవ్ గిన్నె తెచ్చి చాలా రోజులైంది కదా, స్టవే మార్చితే అవుతుంది. మొన్న 1000 రూపాయలు అయింది అది స్టవ్ రిపేర్ చేయడానికి. ఇంకో 2000 పెడితే కొత్త స్టవే వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ టైం రిపేర్లు అన్నది కొత్తది తీసుకురావాలి. స్వప్న అయితే పొయ్యి ముట్టిస్తుంది, బయట కట్టెల పొయ్యి. ఇంకా ఇంట్లో అయితే చాయ్ పాలు అయితే పెట్టేసింది, ఇంకా బయట కట్టెల పొయ్యి అయితే ముట్టిస్తుంది. ఇంకా మా చిన్నబాబు ఏమో స్కూల్కి పోవాలనుకుంటుండా పోవద్దా అనుకుంటుండా తెలియదు. వచ్చి వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చున్నాడు నిద్ర లేపిన తర్వాత. నానా నానా ఏమైందిరా? నిన్నటి నుంచి అలుగుతుండు వాడు, ఏమైందో తెలియదు. తెలుగు బుక్ లేదంట. తెలుగు బుక్ లేదా? తబలా బుక్కా? అవునా నాన్న? స్కూల్ అనే వరకల్లా గుర్తొస్తుంది. నా దిక్కు చూసి చెప్పు నువ్వు. ఎక్కడ పడింది మరి టెక్స్ట్ బుక్? బుక్ లేకునే కదా మేడానికి చెప్తా నేను. అయినా మీకు లెసన్స్ చెప్తలేరు రా అయినా స్కూల్లో. ఆడిపిస్తారు, ఎగ్జామ్స్ అయిపోయినాయి, లెసన్స్ ఎందుకు చెప్తారు? రేపు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తారు, అయిపోయాయి రేపటితోటి. అవును, ముఖం కడుకోలేవా ఇంకా? రేపు ఒక్కరోజు అయితే అయిపోతుంది స్కూల్. ముఖం కడుకోపోయి ఇంకా చాయ్ నీకినా? మీ అమ్మ వాళ్ళ ఇంటికా? రోజు ఫోన్ చేస్తుండా? సరే పంపిద్దాం పట్టు. రేపు స్కూల్ అయిపోతుంది, రేపు ఒక్కరోజు మన దగ్గర ఉంటాడు. ఎల్లుండి పొద్దున నేను పోయి దించొస్తా. ఓకే, ఎవరు లోపల బ్రష్ చేసుకోపో. లాస్ట్ రా ఈరోజు స్కూలు, చాలా మంచిగా ఉంటుంది ఈరోజు. ఒక్కరోజు వేసినంటే బాగుంటుంది. రేపు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తారు. అంటుకోలేదా? ఈ కట్టెలు వచ్చారు బాగాలేవు, పొగ జూరి నిన్ను బాగా సతాయిస్తున్నాయి ఈ కట్టెలు తెలుసు.
ఈరోజు చేనుకి వెళ్ళిన అనుకో వేరే కట్టెలు తీసుకొస్తా. సరే తీసుకురా. ఫస్ట్ పోయేదాడే కట్టెలు అయితే తీసుకురా. కట్టెలు తీసుకొస్తా. ఈ కట్టెలు ఎందుకంటే కొంచెం లైట్గా పచ్చుకున్నట్టున్నాయి కట్టెలు. ఇది ఎండాకాలం కట్టెలు ఎంత మంచిగా కట్టుకోవాలి, అగ్గిపుల్ల గిరేయంగానే మంటుకునేటట్టు ఉండాలి. అవును కానీ ఈ పొరక కట్టెలు నిన్నమనే కొట్టిడు కదా మన చేను దగ్గర. ఒక 2 months అవుతుంది ఆ చెట్టు కొట్టేసి, కట్టెలు లైట్గా పచ్చుకున్నాయి అవి. స్వప్న అయితే పప్పు కర్రీ తాలింపు అయితే పెట్టడానికి స్టార్ట్ చేస్తుంది. ఆయిల్ పోసుకుంది. ఇంకా మిరపకాయలు అయితే చిల్మి ఆయిల్ అయితే వేయాలి. ఇప్పుడు మంట పెద్ద పెట్టినావా చిన్న పెట్టినా? చిన్న పెట్టినా. ఇంకొంచెం ఓకే, వెరీ గుడ్. రెడ్ మిర్చి తీసుకురమ్మని చెప్పాలి బయటికి వెళ్ళినప్పుడు, మర్చిపోవద్దు. ఓకే, లేవు కదా తాలింపు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది కదా, వేసి. ఓకే, బ్లాక్ ఉందా అది? బ్లాక్ అంటే ఏం లేదులే, అంటే కొంచెం ఇవి కరెక్ట్ ఎండవు కదా మన ఇంటి దగ్గర ఆరబెట్టి, అట్లున్నాయి అన్నట్టు. తాలింపు గింజలు వేసి అది కొంచెం కట్టెల పొయ్యి పైన అయితే అన్నం చేసింది, ఇంకా సిలిండర్ పైన అయితే పప్పు కర్రీ చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఈరోజు కరివేపాకు లేదు. కరివేపాకు లేదా? పప్పులా పుదీనా కొత్తిమీర ఉంది కానీ సరే, మన చిన్న చెట్టు కన్నా కొంచెం తెంపుకోవచ్చు కదా, అది పూర చిన్న చిన్న రెమ్మలు. తెంపుగా మని పోయినా దాని చూసే ఏదో అనిపిస్తుంది, మనసు ఒప్పుకుంటలేదు కదా. చేను దగ్గరనేమో చెట్టు ఎండిపోయింది కరివేపాకుది, కొద్దిగా తెంపుకొచ్చిన నిన్న. దానికి ఇంటి దగ్గర తెంపడానికేమో చిన్న మొక్క, అది దానికి తెంపితే ఆ చెట్టు ఆయనతో పెరగకుండా అవుతుంది. అది మెల్లమెల్లగా పసుపు చల్లిపా. అది నైట్ అయిపోయింది. చికెన్ కర్రీ వేసినా, చికెన్ కర్రీ బాగా రైస్ కాబట్టి రాత్రి ఫినిష్ అయిపోయింది. మెల్లగా మెల్లగా సరిపోదా? అంటే అందరం ఉన్నాం కదా, గ్రేవ్ ఎక్కువ కావాలి కదా, చారు. ఇంక ఇది పోస్తావా చింతపండుది? చాలు, ఇది బాగానే ఉంది కదా, ఇది పోస్తారు కదా సరిపోతుంది. ఇంకా కొంచెం సరిపోకుండా కానీ ఇది పప్పు పోసిన తర్వాత కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుంటే అయిపోతుంది, ఎసరు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట కదా. మిర్చి పౌడర్ అవన్నీ ఇంట్లోనే కలుపుకోవాలా? సాల్ట్. ఇంకా పిల్లలకి ఈరోజు స్కూల్ దగ్గర ఫేర్వెల్ పార్టీ ఉందంట. అంటే ఇక్కడ 5th వరకు ఉంది కదా స్కూల్, 5th పిల్లలు 6th వెళ్తారు. ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఉందంట స్కూల్ దగ్గర. ఇంకా పిల్లలు అయితే యూనిఫామ్ లేకుండా పోయి ఈరోజు ఫస్ట్ టైం సంతోషంగా పోతారు. ఈరోజు స్కూల్ దగ్గర దావుతుంది డాడీ మాకు అని చెప్తారు. ఫేర్వెల్ పార్టీ డాడీ రోజు స్కూల్ దగ్గర దావుతుంది, మేమైతే తొందర పోతాం డాడీ రోజు అని పోయారు పిల్లలు. తినబెట్టినావా పిల్లలకి? తిన్నారు, అంటే నైట్ చికెన్ కర్రీతో తిన్నారు. నైట్ వాళ్ళ కోసం కర్రీ చేసినాము, చికెన్ కర్రీ. కొద్దిగా తిన్నారా? బగారా రైస్ చికెన్ కర్రీ వేసుకోలేరా? వైట్ రైస్ వేసుకోరా? బగారా రైస్ వేసుకోరు కానీ తినలేరు. ఓకే, పొద్దున కదా, అంత పొద్దున తినాలని తినబుద్ధి కాదు. అయినా స్కూల్ ఈ రోజే కదా లాస్ట్, రేపు ఒక్క రోజు ఉందంట కదా, రేపు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చి పంపిస్తారు. అంటే ఫైనల్ అయితే ఈ రోజే స్కూల్, రేపు పోయినా కూడా ½ hour ఉంటారు, లేకపోతే ఇంకానే వచ్చేస్తారు పిల్లలు. ఎల్లుండి నిక్కాడైతే అమ్మమ్మల ఊరికి జంపు. ఇద్దరే పంపిస్తే కొట్లాడతారని ఒక్కనే పంపిస్తున్నాం, పెద్ద బాబునే. చిన్న బాబు అయితే మాతోటే. సూపర్ సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడనేమో బాగా మసులుతుంది పప్పు. ఇవి బాగున్నాయి. నిన్న ఎట్లా కనిపించినాయి ఇవి? అరే మెల్లగా ఇక ఇవి పుదీనా సూపర్గా కనిపించినండే, ఇప్పుడేమో వాడిపోయినాయి.
రోజు చేనుకి వెళ్తున్నాం కాబట్టి రోజు తెచ్చుకోవాలి. ఇది ఎక్కువ తేయకూడదు, ఇక గింతే 2 రెమ్మలు తెచ్చుకోవాలి రోజు సాల్ట్లో అది కర్రీలోకి వేసుకోవడానికి. కరివేపాకు చెట్టు మన దగ్గర ఎప్పుడు పెద్దగా అవుతుందో, చెట్టు పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది. రోజు చెట్టుకి వెళ్ళి తెప్పుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర కరివేపాకు చెట్లు నెగులుతలేవు ఎందుకేమో. మీరు చాయ్ పత్తి వేయాలంటారు కరివేపాకు. రోజు చాయ్ చేస్తున్నాం కదా, చాయ్ పత్త తీసుకోవాలి, దానికి వేసేయాలి. దగ్గు మసలు లేదా? మసలింది. మమ్మీ కొంచెం తీస్తా. మమ్మీకి తాలింపు తీసేస్తావు? తీసేసుకో. చాలు, ఎక్కువ ఆయిల్ కూడా బాగుంటుంది పిల్లలకు. ఉండదు, మమ్మీ ఒకతే కదా, మమ్మీకే. ఇంకా వాళ్ళిద్దరు నీకు వారైతే మన కర్రీ తింటారు. కారం మంచిగా అలవాటు చేసిన వాళ్ళకి అక్కడిక్కడ మమ్మీ కూడా అలవాటు చేయాలి. తినదు, తినబెట్టాలి. 2 రోజులు తినారు, 3 రోజుల నుంచి చాలా తింటారు. అన్నం ఇది ముందే ఎండుకాలం కదా బాబా, అన్నం సరిగా తినారని చెప్పేసి. సరే సరే పట్టు. ఈ ఎండాకాలం వరకు చెయ్యి, తర్వాత మమ్మీ కూడా మన కర్రీ అలవాటు చేసేస్తారు. ఇవ్వాలా వాటర్ ఉన్నాయా? అడుగు పట్టిందా చిక్క చిక్కగా? పెసరపప్పు కదా, కొంచెం అడుగు పడుతుంది. ఓకే. చాలా ఎక్కువనే, ఎందుకంటే ఈరోజు చాలామంది మేతున్నాం ఇంటి దగ్గర. చేతోటి కలిపేసి లేదంటే మంచిగా కలుస్తుంది. గిన్నె అడుగు కొట్టింది, సైడ్లకు ఉంది, రైట్ సైడ్. ఏం పప్పు? పెసరపప్పు, కందిపప్పు? పెసరపప్పు. పెసరపప్పు టేస్ట్ అవుతుందా? కందిపప్పు ఎక్కువ టేస్ట్ ఉంటుంది అంట కదా? రెండు మిక్స్ చేయాలి, పెసరపప్పు కొంచెం, కందిపప్పు కొంచెం వేద్దాం అనుకున్నా, కానీ కందిపప్పు కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా, పెసరపప్పు ఏమో తొందరగా ఉడుకుతుంది. అర్థమైంది. అట్లా మాడిపోతుంది అని చెప్పేసి ఇక కుక్కర్ 2 వేస్తే ఒకటే ఉడుకుతుంది, ఒకటే ఉడకదు అన్న. మంచి పని చేసిన ఒకటి చేసి. కర్రీ బాగా మసులుతుంది, చిక్క చిక్కగా అయింది. అవతల ఏం చేస్తావు ఇంకా? అంబలా? అంబలి కాసుకోవటి ఎన్ని రోజులు ఈ రోజుకి? 5 డేస్ అవుతుంది అంబలి తాగబట్టి. ఇప్పుడైతే స్వప్న అంబలి స్టార్ట్ చేస్తుంది. ఏమేం కావాలి అంబలి చేయడానికి? కలి మసలు పెట్టాలి, తర్వాత కలి అంటే ఏంటిది? బియ్యం కడిగిన వాటర్, గంజి 2 ఒక దగ్గర మిక్స్ చేస్తే అది కలి అయిపోతుంది. అది బాగా మసలు పెట్టేసుకొని అందులో కొంచెం అంతా బియ్యం వేసుకోవాలి, నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి కొన్ని, ఎందుకంటే బాగా ఉడుకుతుంది, అన్నంలాగా అవుతుంది కర్రీలా. అది బాగా ఎసరు వచ్చిన తర్వాత ఇంకా నైట్ నానబెట్టుకున్న పిండిని బాగా కలిపి అందులో పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మసాలా పెట్టేస్తే అంబలి రెడీ అవుతుంది. అంతే, ఈజీగా చేయొచ్చు అంబలి ఈజీగా చేస్తాను ఏమంటే, ఎందుకంటే చాలా సింపుల్ కదా. ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నట్టు, పిండి చిక్కగా కలుపుకొని అందులో పోసేసుకొని కలిపేసి కొంచెం మనకు సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం మసాలా పెట్టుకుంటే ఇక తాగితే మస్తులు ఉంటుంది. అది తైదంబలు తాగాలి తెలుసా? రాగి పిండి కదా మనం అంబలు కాసేది, రాగులు చాలా విలువైనవి కదా, మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి తాగాలి. దాదాపు ఎప్పుడైనా తాగొచ్చు, ఎండాకాలం అని కాదు, కానీ మనకు ఎనర్జీ ఎప్పుడైనా తాగొచ్చు, కానీ ఇక మనం ఇంట్రెస్ట్ పెట్టమన్నాడు తాగడానికి అట్లా. మంచిగా మసులుతుంది, ఇట్లా మసిలి మంచిగా ఉడికితే పప్పు సూపర్ టేస్ట్ వస్తుంది. కానీ పొంగనీయద్దు, పొంగితే టేస్ట్ పోతుంది. పొంగితే అది అంతా దాంట్లో ఉన్నదంతా వెళ్ళిపోతుంది. చాయ్ తాగినావా మరి? చాయ్ తాగినాకనే పప్పు కర్రీ అంబలి స్టార్ట్ చేసినావు.